అమ్మా, వెయ్యాల వారు మీ సంబంధం వదులుకుంటున్నామని చెప్పమన్నారమ్మా. మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, కృష్ణమూర్తి గారు పోయారు. ఇంత అల్లరైన కుటుంబంతో మాకు సంబంధం వద్దన్నారు. వాళ్ళు ఈ కుమ్మం తొక్కడం ఇష్టం లేకే ఈ నిశ్చయితాంబూలం నాతో తిప్పి పంపారమ్మా. వస్తానమ్మా. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్కారం. కృష్ణమూర్తి, నీ కొడుకు లాయర్ ఎప్పుడవుతాడు? ఇంకో సంవత్సరంలో అయిపోతాడు. అమ్మా, నాతో మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనమ్మా. అమ్మా అమ్మా, నా వంక చూడమ్మా. నన్ను ఎందుకు కన్నావమ్మా? ఈ ఇంట్లో నేను తప్పు పుట్టానమ్మా, తప్పు పుట్టాను. మిమ్మల్ని అందరినీ ఏడ్పించడానికి పుట్టానమ్మా. నా మూలంగానే నాన్నగారు పోయారమ్మా. అమ్మా, నేను దుర్మార్గుండమ్మా. నన్ను కొట్టమ్మా. అమ్మా, కొట్టమ్మా 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 కొట్టమ్మా. నమస్కారం అండి. ఏడు విషయం? ఈయన కృష్ణమూర్తి గారు అబ్బాయమ్మా. మీరు వెంట పెట్టుకొచ్చినప్పుడు తెలిసింది. అత్తయ్య గారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామండి. నువ్వు నాకేమవుతావని లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాలి? చూడండి, నా మూలంగా నా అక్క జీవితం నాశనం చేయకండి. పాపం తను చాలా మంచిది. ఏమిటి మంచి? పెళ్లి ముహూర్తం పెట్టుకోగానే మీ నాన్న చచ్చారు, నువ్వు జైలుకి వెళ్ళావు. ఇదేనా మంచి? ఇంకా నయం, నా కొడుకు నీ అక్క బిడ్డలో తాళి కట్టుంటే ఇంకా ఏం జరుగుండేదో. ఏమండి, ఇదంతా నా కారణంగా జరిగింది. దయచేసి పెళ్లికి దానికి ముడి పెట్టకండి. అంటే నువ్వు ఏడుస్తున్నా కాలు పట్టుకుంటే నేను కనికరించి పెళ్లికి ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకోవడం నాకు అలవాట్లేదండి. మరి ఏమిటి? ఏం చేస్తా? పంతులు గారు బాబు, మీరు ముహూర్తాలే పెడతారా లేదా జాతకాలు కూడా చూస్తారా? జాతకాలు కూడా చూస్తాను బాబు. అయితే పెళ్లి కొడుకు తల్లిని నేను మర్డర్ చేసే రాత గాని గీత గాని ఈ చేతిలో ఉందేమో చూడండి. ఆల్రెడీ 7 చువ్వలు లెక్క పెట్టిన వాడిని, జైలు కూడు తిన్నవాడిని. లెక్కల్లో ఒకటి ఒక మర్డర్కైనా 100 మర్డర్లకైనా ఒకటే శిక్ష. చూడండి, ఈ 2 చేతులు జోడించి అడుగుతున్నాను. రేపు రాత్రి 10 గంటలకు మనం లగ్నపత్రికలో రాసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి జరగలేదనుకోండి, ఈ 2 అరచేతులు విడిపోతాయి. ఆ తరువాత ఏం జరుగుతుందో బాబు, మా ఇంటికి వచ్చావేంటి? వాడతావిటే మాటలు. వాడక్కని పెళ్లి చేసుకోకపోతే నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఒకవేళ ఈ పెళ్లి గనక జరగలేదనుకో, నేనే నిన్ను చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆ రోజు నిశ్చితార్థానికి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ లో నన్ను నీ అల్లుడిని కాపాడింది ఇతనే. ఇతను కాపాడి ఉండకపోతే నేను లేను, నీ అల్లుడు లేడు, నీ మనవడు లేడు. ఇలాంటి కుటుంబంతో సంబంధం మనకు దేవుడిచ్చిన బంధం అమ్మా. థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నాగరాజు, మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అక్క నేను పెళ్లి చేసుకుంటాను. చంపుతామన్న బెదిరింపు కాదు, నీ మంచి మనసుకి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, మాంగళ్యదేవతాయై నమః, సుమంగళీ
ఏంటి ఆలోచిస్తున్నావు? మన పెళ్లి గురించా? నువ్వు ఆలస్యం చేసావు అనుకో, తర్వాత నేను నీకు దొరకను. ఏంటి? మా బావ నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాడు, తర్వాత నీ ఇష్టం. ఈ చీవుడి ముఖం చేసుకోవడానికి ఎవడొస్తాడు? నేను చూస్తాను. వచ్చాడనుకో ఇంకడు చచ్చాడే. ఏం చేస్తావు? అసలు నేను ఈ సున్నుండ మొహాన్ని చేసుకుంటేగా. ఏంటి నిన్ను? షూర్, ఆయనతో నేను మాట్లాడతాను, నేను చూసుకుంటాను. లోపలికి రావచ్చుగా. మీ బావ ఫిక్స్ చేసిన పెళ్లికి వస్తా. ఏంటక్క పొద్దున ఈ కార్యక్రమం పెట్టుకున్నావు? రోజు క్లీన్ చేయాలనుకుంటున్నానే, అది ఈ రోజు కుదిరింది. సుహాసిని, నువ్వు ఆ నాగరాజ్ బైక్ ఎక్కి తిరుగుతున్నావేంటి? చిన్నప్పుడు ఉప్పు ఉప్పనే అతని వీపెక్కి తిరిగేదాన్ని, ఇప్పుడు బైక్ ఎక్కి తిరుగుతున్నాను. నువ్వు వాడితో తిరిగితే మన పరువేం కావాలి? నాగరాజ్ అంత పరువు తక్కువ పనేం చేయలేదే. పెళ్లి కావాల్సిందానివి, నువ్వు అతనితో తిరగడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నీ బావని, నీ మంచి చెడ్డలు చూడాల్సిన వాడిని. నిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ బ్రెయిన్ ఏమన్నా చెడిపోయిందా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ అక్కని పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు అయింది, కానీ ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇంక పుట్టరని డాక్టర్లు చెప్పేశారు. ఇంకో పెళ్లి చేసుకోమని తనే సలహా ఇచ్చింది. కోట్లు సంపాదించాను, వేరే ఎవరినో ఎందుకు చేసుకోవడం, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అందుకు తను ఒప్పుకుంది. నువ్వు రెండో పెళ్లి చేసుకోవడానికి మీ ఆవిడ ఒప్పుకొని ఉండొచ్చు, కానీ రెండో పెళ్ళంగా రావడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకేం చేస్తావు? నేను లా చదువుకుంటున్నాను. నీ అతి తెలివితేటలు నా దగ్గర సాగవు. నీకు నిజంగా పిల్లల మీద అంత మోజుంటే ఎవరినైనా తెచ్చి పెంచుకో, అంతేగాని రెండో పెళ్లి చేసుకోవడానికి మాత్రం ట్రై చేయకు. అందుకు మా అక్క ఒప్పుకున్నా నేను నిన్ను చేసుకోనివ్వను. బీ కేర్ఫుల్. ఏంటంగల్ ఎక్కడి వరకు వచ్చింది? రావయ్యా, ఎలాగైతే నేను మొత్తానికి మీ అక్క పెళ్లి చేసి మీ నాన్న పేరు నిలబెట్టావు, నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయితే నేను చాలా సంతోషిస్తాను. అప్పుడే నా పెళ్లికి తొందరగా ఉంది అంకుల్. ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి, పైగా వెనకాల చెల్లెలుందిగా. అంటే నీ చెల్లెలు పెళ్ళే ఇంతవరకు చేసుకోవా? అయితే నేను ఇంకెవరైనా చేసుకుంటా. చేసుకుంటా, చేసుకో. ఇదేమిటి పెళ్లి క్యాసెట్ లో రాస్తారోకో వస్తుంది? ఓ, ఆ క్యాసెట్ మీదే పెళ్లి రికార్డ్ చేసి ఉంటారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటాను. జగదీష్ ఎక్కడ? హోమ్ మినిస్టర్ గారింటికి వెళ్ళారు. తప్పకుండా అలాగే సార్. నాగా వస్తున్నాడు సార్. జగదీష్, ఎందుకైనా మంచిది నువ్వు లోపలికి వెళ్ళి. రావయ్యా, రా రా రా. సీఎంతో మీకు మీ రాజకీయాలకు దన్నమని వెళ్ళిపోయావంట. నువ్వు ఉదయించే సూర్యుడు అయ్యా. నువ్వు అలిగితే రాజకీయానికే గ్రహణం పడుతుంది. అతను వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో ఉన్నాడు సార్. అరే, మర్చిపోయాను. అందరం వాళ్ళ నాన్న ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనంగా ఉందాం. జగదీష్ ఎక్కడ? ఎందుకు? వాడు మా నాన్నని చంపాడు. ప్రూఫ్ ఉందా? మా నాన్నని వాడు ఎలాగైతే చంపాడో అలాగే వాడిని చంపి ఇదే ప్రూఫ్ అని నిరూపిస్తా. ఏంట్రా ఆయన బెదిరిస్తున్నావు? ఇలాంటి చెత్త లీడర్ల చెప్పు చేతుల్లో చెప్పు కింద బ్రతుకుతూ స్టూడెంట్స్ పరువు తీస్తున్నా నువ్వు మాట్లాడకు. లెక్కు ముందుకు పడిందో చిన్నప్పుడు తాగిన ఒక్క పాలు కక్కిస్తా. నువ్వు ఒక హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతున్నావు.
లెఫ్ట్ సైడ్ రౌడీల్ని రైట్ సైడ్ గుండాల్ని పెట్టుకుని కేజీ లెక్కన మాంసం పెట్టించి లీటర్ లెక్కన మందు కొట్టించి మామూలు మనుషుల్ని రౌడీలుగా తయారు చేసే నువ్వు హోమ్ మినిస్టర్ వా? నేను తలుచుకున్నానంటే సెక్యూరిటీ లేకుండా సెంటీమీటర్ కూడా కదలేని వాడివి నువ్వేంట్రా తలుచుకునేది? నేను డిసైడ్ అయి వచ్చింది వాణ్ణి లేపెట్టడానికి. అడ్డుపడ్డావో నిన్ను కూడా లేపేస్తా. రాయ్ జగదీష్, తీసుకెళ్ళండి. అని తెలిసిందా? లేదురా, ఏమైపోయాడు రేడు? నాకు పోలీసుల మీద అనుమానం రా, వాళ్ళే ఏదో చేసుంటారు.